నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న తమిళ్ మూవీ కార్న్ సిటీ. ఈ మూవీకి సంబంధించిన తెలుగు ఆడియో కూడా అవైలబుల్ గా అయితే ఉంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పుకోవాల్సి వస్తే, ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన అర్జున్ దాస్ అండ్ గ్యాంగ్ వాళ్ళు స్కామ్స్ అయితే చేస్తారు. ఆ స్కామ్ కి సంబంధించిన ఐడియాలజీ బాగున్నప్పటికీ బట్ ఆ స్కామ్స్ ని ఎగ్జిక్యూట్ చేసిన విధానమే ఫెయిల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే రియాలిటీ గాను అంత బిలీవబుల్ గా అయితే లేదు. ఒకవేళ బిలీవబుల్ గా ఆ స్కామ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంటే మూవీ అనేది వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యేది. ఇంకోటి ఏంటి, వీళ్ళ స్కామ్స్ ఒక ఐడియాలజీ బాగున్నప్పటికీ, వీళ్ళు చాలా అంటే చాలా ఇంటెలిజెంట్ గా ప్లాన్ చేసినప్పటికీ మూవీ అనేది ఒక ప్రిడిక్టబుల్ వేలో వెళ్ళిపోతుంది అనమాట. అండ్ అలాగే మూవీలో మెయిన్ గా ఏంటి, ట్విస్టులు వర్కౌట్ చేస్తుంటే మూవీ అనేది వేరే లెవెల్లో ఉండేది అనమాట. బట్ ట్విస్టులు వర్కౌట్ అవ్వక అండ్ అలాగే మూవీ అనేది మనకి ప్రిడిక్టబుల్ వేలో వెళ్ళడం కాస్త డిసప్పాయింట్ గా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటి, ఈ మూవీలో యోగి బాబు గారి క్యారెక్టర్ అండ్ అలాగే యోగి బాబు గారి మదర్ గా చేసిన ఒక అమ్మ క్యారెక్టర్, సో వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్, కామెడీ ట్రాక్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. అంతేకాకుండా వీటీవీ గణేష్ గారి క్యారెక్టర్ మీద వచ్చే సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే ఈ మూవీలో ఒక చిన్న పిల్లడు క్యారెక్టర్ అయితే ఉంటుంది అనమాట. ఆ క్యారెక్టర్ మీద కొంత ఎమోషనల్ డ్రామా వర్కౌట్ చేస్తుంటే మూవీ అనేది వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యేది. అండ్ అలాగే ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ అనమాట, సెకండ్ హాఫ్ లో ఒక పోలీస్ క్యారెక్టర్ అయితే ఉంటాడు. ఆ విలన్ క్యారెక్టర్ ని మరీ ఒక డమ్మీ పీస్ గా చేసి పడడమే ఈ మూవీకిను ఆ సెకండ్ హాఫ్ కి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన అర్జున్ దాస్ అండ్ గ్యాంగ్ సో కర్ణాటకలోని ఒక ఏరియాలో హోటల్ రన్ చేస్తూ ఉంటారు. సో అర్జున్ దాస్ కి ఒక కొడుకు అయితే ఉంటాడు అనమాట. ఆ కొడుకుని ఒక పోలీస్ ఆఫీసర్ కిడ్నాప్ చేస్తాడు. అసలు పోలీస్ ఆఫీసర్ మన అర్జున్ దాస్ కొడుకుని ఎందుకు కిడ్నాప్ చేశారు అండ్ అలాగే అర్జున్ దాస్ కొడుకుని కాపాడుకోవడానికి వాళ్ళ గ్యాంగ్ ఏం చేశారు అనే పాయింట్ల మీద రిమైనింగ్ స్టోరీ అయితే ఉంటుంది అనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ లేక సెకండ్ హాఫ్ గురించి చెప్పాల్సి వస్తే, ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ అనేది చాలా చాలా డిసప్పాయింట్ చేసింది అనమాట. ఎందుకు అనేది అంటే, మనం ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడాల్సి వస్తే, స్టార్టింగ్ పాయింట్ అనేది సోసగా ఉన్నప్పటికీ పిల్లోడు ఎప్పుడైతే కిడ్నాప్ అవుతాడో, ఎప్పుడైతే మన అర్జున్ దాస్ వాళ్ళ గ్యాంగ్ యొక్క ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్తారు, అక్కడ నుంచి మూవీ అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. బట్ సో మన అర్జున్ దాస్ గారి క్యారెక్టర్ చూసినంతసేపు లక్కీ భాస్కర్ గారి క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఆ క్యారెక్టర్ రాసిన ఫీలింగ్ లా నాకైతే అనిపించింది. బట్ ఎంత రాసినప్పటికీ లాజిక్స్ అనేవి మిస్ అయిపోయి చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే అర్జున్ దాస్ తను చేసే స్కామ్ ఏంటి, ఎలక్ట్రిసిటీ ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉంటాడు అండ్ ఆయన ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టించుకుంటాడు అనమాట. సో ఇక్కడ కట్టించుకుంటాడు, ఓకే. సో ఫస్ట్ ఒక ఏరియాలో ఒక పర్సన్ ఎలక్ట్రిసిటీ బిల్ కట్టకపోతే ఓకే, బట్ ఆ సిటీ మొత్తం ఎలక్ట్రిసిటీ బిల్ కట్టకుండా ఎందుకు ఉంటారు అనేది గవర్నమెంట్ కి కానీ అండ్ అలాగే ఆ ఎలక్ట్రిసిటీ ఆఫీస్ హెడ్ కి కానీ ఏమాత్రం డౌట్ రాకుండా ఉండదా? సో ఇదే నాకు వచ్చిన పెద్ద డౌట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే, ఈ మూవీలో మరో క్యారెక్టర్ అయిన అనాబెన్ గారు, సో ఆమె కొందరు రిచ్ పర్సన్స్ కి వాళ్ళకి చాలా చాలా ల్యాండ్స్ అయితే ఉంటాయి, చాలా హౌసెస్ అయితే ఉంటాయి. సో ఆ హౌసెస్ ని మెయింటైన్ చేసి అండ్ అలాగే ఆ హౌసెస్ ని రెంట్ కి ఇచ్చి టయానికి రెంట్ అయితే ఇచ్చిద్ది అనమాట. ఇది ఆమె చేసిన స్కాము. సో ఈ పాయింట్ అనేది బాగున్నప్పటికీ బట్ ఒక రిచ్ పర్సన్ తమ ల్యాండ్ ని ఏ విధంగా బ్లైండ్ గా నమ్మి చేతిలో పెడతారు అండ్ అలాగే సో మన అనాబెన్ గారు ఒక కంపెనీ క్రియేట్ చేస్తారనమాట. ఆ కంపెనీ గురించి ఏ మాత్రం ఎంక్వైరీ చేయకుండా అండ్ అలాగే ఆ కంపెనీలో ఉండే ఎంప్లాయ్ అయిన మన అనాబెన్ గారి గురించి కూడా ఏ మాత్రం ఎంక్వైరీ చేయకుండా ఆమెని ఏ విధంగా గుడ్డిగా నమ్మారనేదే నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నాకైతే అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ లో యోగి బాబు గారు చేసిన స్కామ్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక ట్రస్ట్ పేరుతో ఆయన చేసిన స్కామ్ అనేది చాలా రియాలిటీగా ఉందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ఇంటర్వెల్కి వచ్చే వాటికి ఇంటర్వెల్ నాకు అంత ఎంగేజింగ్ లేదని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు 3 స్కామ్లు చేస్తూ వస్తున్నారు. బట్ ఆ 3 స్కామ్లు వీళ్ళు ఎక్కడ తప్పు చేశారు, ఆ స్కామ్స్ ఎలా బయటపడ్డాయి అనేవి మనకు చూపించారనమాట. ఇంటర్వెల్ అనేది ఫోర్స్ గా కంప్లీట్ చేయాలని చెప్పి వీళ్ళ స్కామ్ని సింపుల్ గా బయట పెట్టేస్తారనమాట. అలా కాకుండా వీళ్ళు ఏదో ఒకటి తప్పు చేయడం, ఆ తప్పు ద్వారా ఆ స్కామ్ అనేది బయటపడి ఉంటే ఇంటర్వెల్ అనేది వేరే లెవెల్లో ఉండేదని చెప్పుకోవచ్చు అనమాట. ఇక సెకండ్ హాఫ్ వచ్చేపాటికి, సెకండ్ హాఫ్ లో మెయిన్ గా ఏంటి, ఒక పోలీస్ క్యారెక్టర్ కోసం మన అర్జున్ దాస్ అండ్ గ్యాంగ్ మళ్ళీ స్కామ్ చేస్తారు. అది కూడా ఏ స్కామ్, టోల్ గేట్ స్కామ్ అనమాట. సో ఆ థాట్ అనేది బాగున్నప్పటికీ బట్ ఆ స్కామ్ చేసిన పద్ధతి అండ్ అలాగే ఆ స్కామ్ ఎగ్జిక్యూట్ చేసిన విధానం అనేది అంత బిలీవబుల్ గా అయితే ఉండదన్నమాట. మెయిన్ గా అర్జున్ దాస్ గారు మినిస్టర్ వాయిస్ లో మాట్లాడడం, మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఏది పడితే చేసేసేయడం అండ్ అలాగే పోలీస్ స్టేషన్ లో కూడా వెళ్ళిపోయి వీళ్ళు ఏది పడితే చేసేయడం, అంటే ఎంటైర్ సిస్టమ్ ని మోసం చేయడం అనేది అంత ఈజీ కాదని నాకైతే అనిపించింది అనమాట. సో ఆ టోల్ గేట్ స్కామ్ ని ఇంకొంచెం రియాలిటీగా ఎగ్జిక్యూట్ చేస్తుంటే బాగుండదు అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటి, ఒక పోలీస్ క్యారెక్టర్ కోసం ఇదంతా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ పోలీస్ క్యారెక్టర్ ఫ్రాడే, మన అర్జున్ దాస్ గ్యాంగ్ ఫ్రాడే. మరి ఒక ఫ్రాడ్ అయిన పోలీస్ ఆఫీసర్ అర్జున్ దాస్ గ్యాంగ్ ని అంత గుడ్డిగా ఎలా నమ్ముతాడు అండ్ అలాగే వాళ్ళు ఏది చెప్తే దానికి
గంగిరెద్దులు ఎలా తలుపుతాడు అనేదే నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ నాకైతే అనిపించింది. క్లైమాక్స్ కి వచ్చేబట్టి మనం ఏ విధంగా అయితే అనుకుంటామో అదే క్లైమాక్స్ అయితే ఇచ్చారనమాట. అలా కాకుండా క్లైమాక్స్ ని ఇంకొంచెం కొత్తగా ఎగ్జిక్యూట్ చేస్తుంటే మూవీ అనేది వేరే లెవెల్ ఉండదని చెప్పుకోవచ్చు అనమాట. సింపుల్ గా మూవీ గురించి చెప్పుకోవాల్సి వస్తే వీళ్ళు చేయాలనుకున్న స్కామ్స్ యొక్క ఐడియాలజీ బాగున్నప్పటికీ ఎగ్జిక్యూషన్ అనేది అంత బెటర్ గా లేకపోవడం, అండ్ అలాగే మూవీ అనేది ఇంట్రెస్టింగ్ గా వెళ్లకుండా ఒక ప్రెడిక్టబుల్ వేలో వెళ్ళిపోవడం, అండ్ అలాగే మన హీరోకి కన్వీనియంట్ గా మూవీ మొత్తం వెళ్ళిపోవడం. సో ఇలాంటి పాయింట్లతో మూవీ అనేది నా పరంగా యావరేజ్ వాచ్ అనేది చెప్తానని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మెయిన్ గా అర్జున్ దాస్ అండ్ అలాగే అనాబెన్, యోగి బాబు గారు వాళ్ళ పర్ఫార్మెన్స్ డీసెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నా పరంగా కొన్ని. సో ఓవరాల్ గా ఇదండి కాన్ సిటీ మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.